దమాకుందా? వాడు ఏమంటున్నాడు, ఇష్టం ఉంది కాబట్టి 100 రూపాయలు వేసానంటే లవ్ చేస్తున్నావు. అదే కదా బ్రో. అరే 100 రూపాయలు లవ్ చేస్తాడు అర్జీ రాత్రి ఎవరికి చేస్తారు? నేను అడతాను బ్రో. అరే అర్థమైందా? ఎందుకు ఏడుస్తావు ఇప్పుడు? మళ్ళీ నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను చూపిస్తున్నాను, చిటికేసి చెప్తున్నా. వీడియో పెట్టబోతే నేను ఇంటికి వచ్చి కూర్చుంటాను. రోడ్డు మీద పడుకుంటానా? చిటికేసి చెప్తున్నాను. నేను విద్యుత్ తీసి నా పిల్లరా ఈ రోజు వీడియో వచ్చేసే ముందు ఇక్కడ చూస్తుంటే ఒక పువ్వు చుట్టూ ఆ చీమలు ఎలా తిరుగుతూ ఉన్నాయో అలాగే ఒక అమ్మాయి చుట్టూ మనం పిచ్చిన కొడుకులా తిరుగుతూనే ఉంటాం. అరే అది అందరికీ ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్క సైడ్కి తీసుకుంటారా అన్నా సరే అనుకుంటా ఈ సైడ్ నాకు కావాలి, ఆ సైడ్ నాకు కావాలని కొట్టుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా ఎలా జరుగుతుంది. ఈ రోజు వీడియో వచ్చేది అంటే ఖుషి ఏంటంటే అమ్మాయి అంటే ఏంటి మోసం దేనికి? పైసా ఏంది పైసా సోది అంటే ఇగో చూపి ఈ పైసా 100 రూపాయల ఆర్టిస్ట్ కానీ 100 రూపాయలు అడిగిందంట. నాకే ఫోన్ చేసి పైసలు అడుగుతుంది. మరి ఖుషి మీరేమో అదంటారు ఇదంటారు అని చెప్తుంది. చూపి ఇక ఇక్కడ చూపిస్తున్నాడు. ఖుషికి 100 రూపాయలు కొట్టిందంట. ఇది నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, అది మాట్లాడతారు ఇది మాట్లాడతారు సోది అంతా చెప్తారు కదా మీరు అమ్మాయి గురించి. అమ్మాయి 100 రూపాయలు అడిగిందంటే నా మీద ప్రేమ ఉన్నట్టే కదా అంటున్నారు. మళ్ళీ ప్రేమ ఉన్నట్టే కదా అంటే పైసలు అడిగితే ప్రేమ ఉంటానా? అమ్మ బాబాయ్ ఇది నేను చూడలే. ఒక అమ్మాయి పైసలు అడిగిందంటే ఒక ప్రేమించిన పర్సన్ ని పైసలు అడుగుతారు, లేకపోతే ఉన్న వాళ్ళని అడగరు. అంటే ఫ్రెండ్స్ కూడా అడుగుతారు. ఫ్రెండ్స్ మిమ్మల్ని అడిగిందా? సో ఇదంతా వద్దు నాకు సోది. ఏమంటున్నా అంటే పిలిపించి అడిగింది కదా అడుగు అంటున్నాడు. 100 రూపాయలు కావాలా నీకు అంటే 100 రూపాయలు కాదని ఇష్టమా లేదని 100 ఎందుకు అడిగింది? సరే ఇదంతా వద్దు. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆల్రెడీ నేను హర్షకి ఫోన్ చేసా, క్వశ్చన్ తీసుకురా నీకు ఒకటి మంచి సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పా. సర్ప్రైజ్ కాదు ఒక షాకింగ్ అని సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పా. చూడొచ్చు వచ్చినాక మనోడు ఎందుకన్నా ఖుషి అడిగినప్పుడు కదా ఇప్పుడు నీ మీద ప్రేమ ఉన్నట్టు లేదనుకుంటున్నాడు కదా. ఇప్పుడు హర్షకి తెలిసిందా? సరే ఆల్రెడీ ఫోన్ చేసినా వచ్చినాక వీడియో పెట్టచ్చు. సీరియస్ అవ్వక ఒకటి జరిగింది కాబట్టి పిలిపించా. ఏదంటే ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే వచ్చి నువ్వు 100 రూపాయలు ఎందుకు అడగవాడిని? 100 రూపాయలు అడుగుతుందంట వాడిని ఫోన్ చేసి. ఎందుకు అడుగుతావు? వాడు ఏమంటున్నాడు ఇప్పుడు పైసలు అడిగిందంటే నా మీద ప్రేమ ఉన్నట్టే కదా అంటున్నాడు. కాదు నీకు 100 రూపాయలు అడుగు చీప్ గా ఎందుకు అడుగుతావు? నువ్వు పోయి ఫోన్ ఎత్తకపోతే 100 మందిని అడుగుతావా? చూపించి ఖుషికి నా మీద ప్రేమ ఉంది, మీరేమో లేదు అంటున్నారు. అంటే కావాలంటే మీరు ఖుషి అవును కదా అవునా 100 రూపాయలు అడగడానికి ఇంకెవరు దొరకలేదు. 100 రూపాయలు దొరకడానికి 100 రూపాయలు గలీజ్ గా అవును నేను ఎత్తలే, నేను బిజీ ఉన్నా. అయితే అన్నాడు కదా వేరే లేరా నీకు? ఎందుకు అడిగినావు? ఏం దొరికిందా? అన్ని ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. మాట్లాడుతున్నా నేనేమనట్లే, నేనేమనట్లే. ఇంకో నేను ఒకటే చెప్తున్నా, ఈయన వల్లనే ఈమె వల్లనే ఇంక ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. అదే కదా చెప్పింది. మరి నీకు ఒక 100 రూపాయలు అడగా నీకు ఎవరు దొరకలేదా? నీకు నేను ఎత్తలే ఫోన్. నువ్వు అటు అనిల్ కి గానీ మన వాళ్ళకి ఫోన్ చేయడానికి లేకుండే నేను కూడా లేకుండే కదా. ఈడుండేనా? లేడు కదా. ఫోన్ చేసి నువ్వు నువ్వు అడుగుతున్నావే. నిన్నేం అనలేదన్నా నేను. అదే చెప్పన్నా నేను రోజు నేను లేపలే ఫోను, వేరేతో తిరుగు. ఈ లేకపోతే ఇంకొంత తిరుగుతావా? ఏం దమాకుందా నీకు? నీకు దమాకుందా? ఆడంటే ఇష్టం లేనట్టే చేస్తున్నావు, ఆడంటే వడదన్నట్టే చేస్తున్నావు, పైసలు అడుగుతున్నావు.
తెలుసు కదా, మరి ఎందుకు చేసినావు ఫోన్? ఎందుకు చేసినావు? అర్జెంట్ ఉన్నప్పుడు మనకు చేయొచ్చు కదా. సరే నేను ఎత్తుతలేను, అనిల్కి చేయొచ్చు కదా, ఓరొకరు చేయొచ్చు కదా మన వాళ్ళకి. అరే ఆయన చేసుడు ఇప్పుడు మనోడు ఏమంటున్నా మాట చెప్పు మళ్ళీ ఒకసారి. మాట 100 రూపాయలు ఇచ్చిందంటే నా మీద ప్రేమ ఉన్నట్టే, ఇష్టం ఉన్నట్టే మనము పైసలు ఎవరిని అడుగుతాం? వాపస్ కాదు, మీరు కావాలని పైన హర్ష మీద ఇష్టం ఉన్నట్టు చూపిస్తుంది, కానీ నా మీద నాకు కూడా అదే అనిపిస్తుంది అన్న. నిన్నే ఇష్టపడుతుంది, నీతో ఉంటానంటూ ఉంది అంటున్నా, ఇదేమన్నా ఇట్లా చేస్తుంది. నేను ఇంకో ఇప్పుడు మనం పైసలు ఎవరిని అడుగుతాం? మనం ఎవరితో కంఫర్టబుల్ గా ఉన్నాం వాళ్ళనే అడుగుతాం. తల ఊపుతున్నాం, మరి పైసలు ఎట్లా అడగడానికి వచ్చింది ముఖం? ఎట్లా అడుగుతుందా అన్న పైసలు? ఎట్లా అడుగుతుందా? అరే నీకు చెప్తే అర్థమైతే, నాకు అర్జెంట్ ఉండే అడిగినా. దేనికి ఫోన్ చేస్తున్నారు బ్రో? అరే అన్న నిన్ను నేను ఏమన్నా అన్నానా? నాతో మాట్లాడక నేను నీతో మాట్లాడతలేను, నీ గురించే కొట్లాడుతున్నా. నువ్వు ఏం చేస్తావు తెలుసా? నేను చెప్తా. నువ్వు ఉన్నప్పుడేమో అన్న, ఈడున్నప్పుడేమో ఈడంటే ఇష్టం లేదు అని కొట్టడము అది అంతా చేస్తుంది. పాపం ఈడు సఫర్ అవుతుండు. నా దాకా వచ్చేసరికి ఏమో ఆడంటే ఇష్టం లేదు, నా దగ్గర చేస్తాడు. నువ్వు పైసలు అని ఎందుకు అడిగినావు? నాకు రేపు ఫోన్ చేస్తుంది, మళ్ళీ 10,000 ఏమంటే ఇచ్చేస్తావా? అడిగినప్పుడు నాకు 50,000 ఇయ్యనా? నీకెందుకు ఇస్తాం బ్రో? అది ఇది ప్రేమ ప్రేమ నీకెందుకు ఇస్తాం? ఎందుకు ఇస్తావు మరి? లవర్ బట్టి అడిగితే ఇస్తాం. లేదా 100 రూపాయలు అడిగినప్పుడు కొట్టేస్తానని చెప్తున్నా. దేనికి కొట్టేస్తున్నాను అంటున్నావు? దేనికి ఎట్లా అడిగినాను, ఎట్లా పోటీ చేస్తున్నావు? 100 అయితే అడిగి ఒకసారి నువ్వేం అడిగావు ఫోన్ చేసి? నేనేం చెప్పినా, హర్షకి 10 సార్లు ఫోన్ చేసిన, ఎత్తుతలే. మా డాడీ లేడు, నాకు అర్జెంట్ పోవాలని ఉంది, మా మమ్మీ హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాలా. 100 రూపాయలతో ఇంటికి పోతా అని చెప్పిన. ఇంటికి పోతావు కదా, మా నాన్న నంబర్ లేదా నీ దగ్గర? నేను అడిగిన దానికి ఎస్టోర్ చెప్పంటే మన నంబర్ లేదా, ఇమ్రాన్ నంబర్ లేదా, అనిల్ నంబర్ లేదా? ఎంత మంది లేదు మన వాళ్ళ దగ్గర. ఇండియా వాళ్ళు ఎందుకు అడగకుండా ఈయన ఎందుకు అడుగు? ఏమో అన్న అడిగేసిన. సరే ఏమే సైడ్ చూస్తావు, ఏం సైడ్ చూడు. నీకు ఫోన్ చేసి ఏమంది నైట్? నా ఫోన్ చేసిందన్నా, ఫస్ట్ ఫోన్ ఎత్తలేదన్నా, బయట చూపి మనం పైసలు కొట్టిండా లేకపోతే చూసిన స్క్రీన్ షాట్ బ్రో. నేనందుకు అబద్ధం చూపి. సరే చెప్పు చెప్తుంది కదా కొట్టిండా, కొట్టిండు కదా. చెప్పు చూడండి, ఏం మాట్లాడుతుందో సేమ్ మాట్లాడుతుందో లేదో నిజం చెప్తుందో తెలియదు కదా. చెప్పు. ఇలా ఫోన్ చేస్తుంది పోతుందంటే ఈడు ఏమంటున్నాడు? అన్ని వీడియోలు తీసారు, నా బుల్లింగ్ మీద వీడియో తీసారు, ఈ వీడియో పెట్టి పెట్టాడు. నా ఇజ్జత్ బాగాలేదు బ్రో. ఫోన్ చేసి ఏమని చెప్పింది చెప్పు. రెండో కాల్ కి ఎత్తానా, ఎత్తి ఇలాగా 100 కావాలని అన్నది. ర్యాపిడోకి లేవన్నది. దేని చేసి రాత్రి పూట్ల నేను అడిగాను మామూలుగా, కొద్దిగా అర్జెంట్ అని అన్నది. కారణం చెప్పలేదు. అప్పుడు నా మీద ఏం ఇస్తుంటే నువ్వు 100 కొట్టాలి అర్జెంట్ గా అని అన్నది. ఎందుకు ఆ మాట అంట? మరి ఆ మాట యూజ్ చేయడం ఎందుకు? ఏం కొడుతూ ఎంత మందిని కొడుతావు? ఇంకో నన్ను కొట్టు, అని కొట్టు, అందరిని కొట్టు, కొట్టేసాయి. నీకు కొట్టడం తప్ప ఏమొచ్చు? 100 రూపాయలు అడిగినావు, ఆడ తప్పంతా నీదే ఉంది. పైసలు అడగడం తప్పు కాదు, ఆ పైసలతో అది పంపించింది అయితే స్క్రీన్ షాట్, లేకపోతే మీరు తర్వాత ఎందుకు పంపించారో పంపించలేదు అంటారు బట్టి వచ్చి అన్ని అడిగాను. ఒక మాట ఏం చెప్తాను సార్, 100 రూపాయలతో నువ్వు పైసలు అడిగినందుకు గలీజ్ అంటలేను, ఆయనకి ఫీలింగ్స్ పెరిగినాయి దాంతో. ఆడు అంటూ నాకు ఇష్టం కాబట్టి అని. నువ్వు ఇన్ని అడగాల, ఈ నంబర్ కనిపిస్తుంది నీకు? నేను ఫోన్ ఎత్తకపోతే నా నంబర్ కనబడతాం బ్రో. నాకు చేసింది నేను అదే చెప్తున్నా. అరే ఇంక అర్థమైతుంది. దమాకుందా నీకు? దమాకి ఈడుందా ఈడుందా? వాడు ఒకటే ఫిక్స్ అయిపోయాడు. 100 రూపాయలు అడిగిందంటే నన్ను ఇష్టపడుతుంది, నా మీద ఇష్టం ఉంటే. నా పైసలు ఇంకో ఫస్ట్ నాకు ఎందుకు ఫోన్ చేసినావు? పైసల కోసం నాకు ఎందుకు ఫోన్ చేసినావు? మన మధ్యలో జోన్ ఉందనే కదా చేసినావు. ఫోన్ ఎత్తలే ఇంక చేసినావు అంటే ఏంది? నీకు కూడా కొంచెం వస్తుందా? అర్థమైంది నువ్వు చెప్పింది, కానీ నువ్వు అనుకున్నది కాదన్నప్పుడు ఆ మాట ఎట్లా అంటావు? నువ్వు ఇష్టం ఉంటే పైసలు కొట్టాను ఎందుకన్నా ఇప్పుడు అన్నదా రికార్డింగ్ చేస్తుంది కదా. అరే ప్రూఫ్ల్ కి స్క్రీన్ షాట్లు పెట్టుకున్నప్పుడు ప్రూఫ్ల్ కి రికార్డ్ కూడా చేసి పెట్టుకోవాలా? రికార్డింగ్ అన్నిట్లో చేసుకుంటారు, చేసుకోవాలా? మళ్ళా నువ్వు దెబ్బలు తింటావు ఈడ మళ్ళా తింటావు. అరే ఉండాలా భయ్ రికార్డింగ్? ఏం రికార్డింగ్? కాల్ రికార్డింగ్ ఉందా? మొత్తం కాల్ రికార్డింగ్ ఉందా? ఇప్పుడు ఇంపి నాకు కావాలా, నేను వింటా.
అన్నవా లేదా ఒకసారి అన్నవా లేదా మళ్ళీ రికార్డింగ్ వచ్చి ఇష్టం అనే నేను ఇష్టం ఉంటే పంపి అన్న. మరి ఎందాకేమన్నా ఒక పని చెయ్యి, ఇంకో ఫస్ట్ ఇనని ఇన్న తర్వాత తప్పు ఎవరు నువ్వా మనోడా తెలుస్తుంది. నాది తప్పు, నీకు నేను తప్పు అనిపిస్తాను. పిచ్చి పట్టిందా నీకు? స్క్రీన్ షాట్ చూపిస్తుండు అన్ని మాట్లాడుతుండు, మళ్ళీ తప్పు నాదే. స్క్రీన్ షాట్ ఆయన ఎందుకు చూపిస్తాడు? నేనే చెప్తున్నా దానికన్నా ముందు చెప్పినా. నాకు ఇప్పటిదాకా చెప్పినావు, అది వీడికి వచ్చినాక చెప్పినావు. నాకు ఇప్పటిదాకా మాట్లాడేవా? నా పొద్దు నుంచి కలిసి తిరుగుతున్నా, నాకు చెప్పాలి కదా నా 100 రూపాయలు అడిగినారా అబ్బాయి అని. అంటే ఏమన్నావు? లేదు నేను బయట ఉండే ఫోన్ చేసిన అన్ను. మరి 100 రూపాయలు అడిగినా లేదు, 100 రూపాయలు లేవంటే అంత దగ్గర తీసుకున్నా అని చెప్పాలి కదా. చెప్పినావు, అది చెప్తే అయిపోతుంది కదా. ఎంతో లేకపోతుండే వాడు వచ్చిన అడిగినా మనం చెప్పేస్తుండే కదా. వాడు ఏమంటున్నాడు, ఇష్టం ఉంది కాబట్టి 100 రూపాయలు వేసానంటే లవ్ చేస్తున్నాం. అదే కదా బ్రో, 100 రూపాయలు లవ్ చేస్తాడు. అర్జీ రాత్రి ఎవరికి చేస్తారు? చెప్పుతాను బుక్ చేస్తారు. ఒక్క నిమిషం, ఎందుకు కొడతావు? ఏ టైంకి ఏ టైంకి చెప్పుతాను, ఎందుకు కొడతావు? ఎందుకు కొడతావు? రాత్రి ఎట్లా అంటాడు ఆయన? రాత్రి 9 అంటే రాత్రి కాదా? రాత్రి కదా, అర్ధరాత్రి కాదు కదా, మార్నింగ్ అది అర్ధరాత్రి ఆయనకు వచ్చింది అన్నమాట. మరి వేసింది ఒక చిన్న మాటలు ఏమి తప్పు చూస్తున్నారు అన్న. ఒక అమ్మాయి రాత్రి 9 గంటలకు ఫోన్ చేయడం అర్ధరాత్రి కాదు, అది అర్ధ కాకపోయినా రాత్రి అన్న. అన్న ఇంకో ఇది తప్పు అంటే ఈ వీడియో ప్రతి దాంట్లో నేను ఇది తప్పన్నా అన్న, దీంట్లో అనబుద్ధి అయితే లేదు. ఈ వీడియో ఏమి తప్పంటావు? అరే తప్పు కాదన్న, ఎందుకు చేయాలన్న? ఒక 100 రూపాయల కోసం అర్జెంట్ అనుకుంటా. అర్జెంట్ అన్న, వేరే లేరా అన్న? ఏ వీడియో వచ్చిందంటే మరి అర్థం చేస్తా. సరే అన్న, పొద్దున్న తిరుగుతున్నా, నాకు ఎందుకు చెప్పలేను? నేను ఆయన దగ్గర 100 రూపాయలు తీసుకున్నాను అయిపోతుంది కదా, ఎందుకు చెప్పలే నాకు? వీడికి వచ్చిన తర్వాత అసలు షాక్ అయినా మాట్లాడు చూసావు. ఇప్పుడు ప్రేమ అంటున్నాడు, లవ్ అంటున్నాడు. లవ్కి ఏం లేదురా 100 రూపాయలకి ఎంత కావాలి నీకు? నీకు ఎంత కావాలి బ్రో? అరే ఈడేమన్నా, అరే ఇంకో ఎంత కావాలి? 100 రూపాయలు అంగో. నువ్వు నిజం చెప్తున్నా, చాలా థ్యాంక్స్. అవసరం ఉన్నప్పుడు కొట్టిన వాళ్ళు ఎప్పుడు ఏమనొద్దు. నువ్వు పైసలు కొట్టినావు, నేనేమంటా తెలుసా, అనవసరంగా ఫీలింగ్స్ పెంచుకోక. ఆమె వేరే దానికోసం అడిగింది, అంతే వేరే దానికోసం అడిగింది అంతే. వేరే గురించి కాదు బ్రో, నేను అనుకుంది అది బ్రో. ఏంది 100 రూపాయలకి వచ్చి ఇప్పుడు నేను లవ్ చేయాలి ఆమె? 100 రూపాయలకి నీకు వచ్చి లవ్ చేయాలి ఆమె? కాదు అనుకుందేంటి? నేను ఏం చెప్పినా నీకు? ఇప్పుడు అర్జెంట్ ఉంది, మళ్ళా కొట్టిస్తా అని చెప్పినా హర్షతోని. హర్షతో ఎందుకు కొట్టిస్తావు? కొట్టాలరా భయ్? సరే నేను కొడుతున్నా, కొట్టు. నేను కొట్టదు బ్రో, నేనే రీఫండ్ కొడతా. 100 రూపాయలకి మేము అమ్మేయాలి ఇప్పుడు నీకు? చెప్పురా భయ్, అమ్మేయాలా? మళ్ళీ ఏంది మళ్ళీ 100 రూపాయలకి ఏందని అమ్మేసాలి ఇప్పుడు? ఏమని 100 రూపాయలు కొనుక్కున్నావారేమని? కొనుక్కున్నా 100 రూపాయలకి నేను కొనుక్కున్నా బ్రో. మరి చెప్పు మళ్ళీ చెప్పు. మీరు ఎలా మాట్లాడుతున్నారు? వచ్చి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 100 రూపాయలు కొట్టినందుకు నాకు ఆమె అంటే ఇష్టము, 100 రూపాయలు కొట్టినందుకు ఆమె ఇంట్రెస్ట్ ఇవ్వాలా? ఇది అమ్మాయి అడిగింది, మరి ఇంట్రెస్ట్ అన్నప్పుడే కదా ఎవరు ఫోన్ లో. ఇంత టార్చర్ చేస్తున్నాను తెలుసు. ఆగు నువ్వు జరుగు. ఇంత టార్చర్ చేస్తున్నాను తెలుసు, ఇంత లొల్లిలు అవుతున్నాను తెలుసు. నువ్వు మళ్ళీ ఏంది? నేను నిన్నేం అడుగుతున్నా తెలుసా? ఇంత టార్చర్ చేస్తున్నాను తెలుసు, ఇన్ని సిచ్యువేషన్లు అవుతున్నాయి మళ్ళీ అని తెలుసు, వీళ్ళ ఇంట్లో గొడవలని తెలుసు. నువ్వు 100 రూపాయలు అంకే ఫోన్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? ఇది అంత వద్దు, ఎంత వద్దు, ఏం చేద్దాం? అరే ఇంకో ఒక అమ్మాయి, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఏమైనా సపోర్ట్ చేసి చెప్తలేను. ఒక అమ్మాయి నేను పైసలు అడిగిందంటే నువ్వు ఇప్పుడు 10 మందిలో తీసుకొచ్చి పెట్టినావు చూడు, అది కరెక్ట్ కాదు. అర్థమైందా? ఇది కరెక్ట్ కాదు, ఇది లవ్ కాదు అసలు. 100 రూపాయలు అడిగిందని నువ్వు అంటున్నావు కదా లవ్ చేస్తున్నా అని. చీప్ చేస్తావు 100 రూపాయల కోసం వీడికి వచ్చి. నేను అడిగాను బ్రో, వచ్చి మన ఎందుకు మళ్ళా? నీకు నిజంగా అలా ఉంటే వీడియో పెట్టని అక్కడ 100 రూపాయలు పోతుందా 100 రూపాయలకి? దేనికి బ్రో? నాకు అడిగినప్పుడు లేదా 100 రూపాయలకి ఆమె మార్కెట్ లో పెడుతున్నావు ఇప్పుడు నువ్వు ఈ వీడియో పెట్టి. ప్రతి వీడియో పెట్టారు, నేనేమైనా అన్నానా అప్పుడు? అదే దాంట్లో నువ్వు చేసే హరకత్ల గురించి పెట్టినాం. ఇప్పుడు 100 రూపాయలు ఇప్పుడు నీకు ఇష్టమైన అమ్మాయి కదా, ఎందుకు పెట్టినా? అరే పెట్టింది నేను, ఎందుకు తెలుసా? నాకు నువ్వు అంటే నచ్చదు, కాబట్టి నేను పెట్టినా. ఏమంటే ఇష్టమా లేదా? ఇంట్రెస్ట్ బ్రో. మీరందరూ పెట్టినప్పుడు నేను ఏమైనా అన్నానా? అప్పుడే అమ్మాయి పెట్టలే, నేను పెట్టినా. నువ్వే పెట్టు, నేనేమైనా అడిగా? నా మీద పెట్టు భయ్, నేను పెడతాను బ్రో. ఆ వీడియో పెడితే మంచిగా ఉండదు. దేనికి ఉండదు వీడియో 100 రూపాయలకి గలీజ్ ఇంకో వద్దనా? ఈ వీడియోలు పెట్టద్దు. నువ్వు ఏదైనా పెట్టు, నువ్వు నాకు కొట్టి ఆ వీడియో పెట్టు. పెడతాను బ్రో. వీడియో పడద్దు, పడ్డదనుకో తర్వాత ఇంకో ఆ వీడియో మాత్రం పెట్టకపోతే బాగోదనా? అన్ని వీడియోలు డిలీట్ చేయాలనా? అరే నేను అన్నది ఈమెకు ఈ మిస్సేజ్ పోతుంది అంటున్నారా నాయనా? నేను ఎవరి ఇజ్జత పోయినా నాకు అనవసరం. అది లవ్.
అవే కావాలి. లవ్ వీడియో పెట్టొస్తుందా రా? తెలియాలి కదా బ్రో, అందరికి తెలియాలి కదా అడిగినప్పుడు. లవ్ చేసే అమ్మాయిని నువ్వు 100 రూపాయలు అడిగిందని ఇప్పుడు తమాషా మరి చేస్తున్నా. అందరికి తెలియాలి కదా జనాలకి. మేము ఫస్ట్ లో ఒకటి చూపించిన చూడు చీమలు పువ్వు అని చెప్పి. ఇప్పుడు నీ ఇంటెన్షన్, నీ పర్పస్ ఏంటి అసలు? అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తున్నావు? ఇప్పుడు నీ ఒక పర్పస్ ఉంటుంది కదా, దేనికోసం లవ్ చేస్తున్నావు? లవ్ కోసం లవ్ చేస్తున్నావా లేదంటే వేరే దానికోసం లవ్ చేస్తున్నావా? లవ్ గురించే లవ్ చేస్తున్నాను ఇప్పుడు. అమ్మాయి కోసం లవ్ చేస్తున్నావా? అమ్మాయి గురించి. అరే ఇప్పుడు అమ్మాయి చదువుతుందని చెప్తాను నా మీద. ఇంకో నన్ను 10 మందిని పెట్టి నన్ను కొట్టించి నా మీద వీడియో పెట్టు, నన్ను గలీజ్ చేసి వీడియో పెట్టు. 100 రూపాయలకు ఒక అమ్మాయిని వీడియో కాదు అన్న. అన్న నేను చంపేస్తా వీడియో. 100% పెట్టద్దురా వీడియో. నేను చంపేస్తాను వీడియో. నేను చాలా చెప్పిన గంట సేపట్లో నీ పరిస్థితి నేను చెప్పేస్తున్నా. చూద్దాం బ్రో, ఇంకో చూద్దాం. నిజంగా మొగన్ అయితే ఆ వీడియో పెట్టాను వీడియో. ఏమన్నా ఎందుకు చెప్పాలా? నాకు వీడియో అనుకో నేను ఒక అమ్మాయి కుట్లేనా పడుకోవడం చూద్దాం. చూసాం రా భయ్, ఎవడు పట్టుకుంటారో చూసాం. నువ్వు వండుకుంటావా? చూసాను బ్రో, నీకు చూపిస్తా. ఇప్పుడు వీడియో చూపిస్తా నీకు. చేయలేదు ఒక్క చెయ్యి కూడా వేయలేదు ఇన్ని రోజులు నీ మీద. మా వాళ్ళు వేస్తుంటే కూడా ఆపినా నేను. అమ్మ ఇజ్జత్ తీయకు. ఆ ఫోన్ ఉండదు. ఆ వీడియోలో నువ్వు ఉన్నావు కదా, ఆ ఫోన్ ఏదైతే 100 రూపాయలు తింటాడు దానికి 10,000. అమ్మాయి కోసం ఎంతో మంది కొట్టుకున్నారు, అందులో మళ్ళీ ఆడదాని వల్ల కన్యాసులైన పురుషులెంత మందో. పెట్టి చూపిరా. నువ్వు పెట్టి చూపిస్తాను బ్రో. చూపియాలరా చూపిస్తాను. చిట్కా చెప్తున్నా చూపిస్తా కాదు. ఆ చిట్కేని చెయ్యి కూడా ఉండదు. నువ్వు పెట్టి చూపి అంతే. నువ్వు పెట్టి చూపిస్తున్నా. అరే ఈ కోసం ఇద్దరు కొట్టుకుంటారు.